అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు గంగోత్రి ఆలయాన్ని చూపించాలి అనుకుంటున్నాను. కానీ ఆలయం కన్నా ముందు గంగాదేవిని భగీరథుడు భూమి మీదకు ఎందుకు తీసుకువచ్చారు, అసలు భగీరథుడు ఎవరు, ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాలి. ముందు భగీరథుడు ఎవరు తెలుసుకుందాం. సూర్యవంశపు రాజైన సగరనుకు కేశని, సుమతి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. కేశినికి అసమంజసుడు అనే ఒక కుమారుడు, సుమతికి 60,000 మంది కుమారులు కలిగారు. అసమంజసుని కొడుకు అంశుమంతుడు కొడుకు దిలీపుడు కుమారుడు భగీరథుడు. ఇప్పుడు మనం అసలు స్టోరీలోకి వెళ్దాం. పురాణాల ప్రకారం భగీరథ రాజు ముత్తాత అయిన సగరు రాజు భూమిపై రాక్షసులను సంహరించినట్లు చెబుతారు. తన ఆధిపత్యాన్ని ప్రకటించడానికి అతను అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. యజ్ఞం సమయంలో సామ్రాజ్యాల మీదుగా నిరంతరాయంగా ప్రయాణం చేయడానికి ఒక గుర్రాన్ని విడిచిపెట్టాలి. ఈ సంఘటనల క్రమంలో సర్వోన్నత పాలకుడైన ఇంద్రుడు యజ్ఞం పూర్తిగా జరిగితే తన ఖగోళ సింహాసనాన్ని కోల్పోవచ్చునని భయపడ్డాడు. తన ఖగోళ శక్తులను ఉపయోగించి అతను గుర్రాన్ని తీసుకెళ్లి లోతైన ధ్యానంలో కూర్చున్న కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో కట్టివేశాడు. గుర్రం జాడ కోల్పోయామని రాజ సైనికులు రాజుకి తెలియచేస్తారు. రాజు వెంటనే తన 60,000 మంది కుమారులకు గుర్రాన్ని గుర్తించే పనిని అప్పగించారు. రాజకుమారులు తప్పిపోయిన గుర్రం కోసం వేట సాగిస్తుండగా కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని చూశారు. వారు అతని పక్కన గుర్రం కట్టబడి ఉండడాన్ని కనుగొన్నారు. తీవ్రమైన కోపంతో వారు ఆశ్రమంపై దాడి చేసి ఋషి బొంగురును దొంగలించారని ఆరోపించారు. కపిల మహర్షి ధ్యానానికి భంగం కలిగినందున ఆయన కోపంతో ఆయన శక్తివంతమైన చూపుతో 60,000 మంది కుమారులందరినీ బూడిదగా మార్చాడు. వారి చితాభస్మాన్ని స్వర్గంలో కూర్చున్న గంగా నది పవిత్ర జలాలతో కడిగితేనే వారి ఆత్మలు మోక్షాన్ని పొందుతాయని శపించాడు. సగరరాజు మనవడు భగీరథుడు తన పూర్వీకులను విడిపించడానికి, గంగను ప్రసన్నం చేసుకోవడానికి దాదాపు 1000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశారు. చివరకు అతని ప్రయత్నాలు ఫలించాయి మరియు గంగా నది అతని భక్తికి సంతోషించి భూమికి దిగడానికి సిద్ధంగా ఉంది. భగీరథుడి దీక్షకు గంగాదేవి ప్రత్యక్షమై స్వర్గం నుండి భూమికి దిగితే తన దూకుడు శక్తిని నిలబెట్టుకోవడం కష్టమని, దానిని తట్టుకోవాలంటే జడలు కట్టిన జుట్టు, నీలకంఠం ఉన్న శివుడికి మాత్రమే ఆ శక్తి ఉందని, అందువల్ల శివుడిని అనుగ్రహం పొందమని గంగ భగీరథునికి చెప్పింది. అప్పుడు భగీరథుడు శివుని కొరకు తపస్సు చేశాడు. అనుగ్రహించిన శివుడు గంగను భువికి రాగానే తన తలపై మోపి జటాజూటంలో బంధించాడు. భగీరథుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదిలాడు. భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి జాహ్నవి అయింది. ఆపై సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి పూర్వీకుల బూడిదను తాకగానే 60,000 మంది కుమారులు శాశ్వత విశ్రాంతి నుంచి లేచారు. భగీరథుడు ధ్యానం చేసినట్లు విశ్వసించబడే రాయిని భగీరథ శిల అని పిలుస్తారు. ఇది గంగోత్రి ఆలయానికి దగ్గరగా ఉంది. భగీరథుని కృషికి గుర్తుగా దేవప్రయాగ వద్ద అలకనంద నదిలో కలిసే వరకు నది ప్రధాన ప్రవాహాన్ని భగీరథి అని పిలుస్తారు. పాతాళం వైపు ప్రవహిస్తున్నప్పుడు గంగ జహ్నవి మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది. గంగ అలా చేసినందుకు ఋషి కోపంతో నదిని మింగేస్తాడు. భగీరథుని పట్టుదలతో కూడిన విన్నపంతో ఋషి తన చెవి ద్వారా నదిని బయటికి నెట్టడానికి సమ్మతిస్తాడు. ఇది గంగాదేవికి జాహ్నవి నది అనే పేరు కూడా తెచ్చింది. ఇలా గంగామాత భూమి మీదకు వచ్చింది. ఒకసారి ఇక్కడ పర్వళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న గంగని చూడండి. ఈ నదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని అంటారు. మహాభారత యుద్ధంలో కౌరవులను ఓడించిన తర్వాత పాండవులు తమ ప్రజలు మరియు బంధువుల మరణానికి పరిహారం కోసం గంగోత్రి ఆలయంలో దేవయజ్ఞం నిర్వహించారు. గంగోత్రి ఆలయం తెల్లని పాలరాయితో నిర్మించబడింది. ప్రధాన గర్భగుడి ఎత్తైన వేదికపై నిర్మించబడింది. లోపల గర్భగుడిలో గంగాదేవి విగ్రహం ఉంటుంది. ఇక్కడ గంగాదేవితో పాటు యమునాదేవి, అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. గంగోత్రి ఆలయానికి సమీపంలో నీటిలో మునిగిపోయిన సహజ శిలా శివలింగం ఉంది. చలికాలంలో నీటి మట్టం తగ్గినప్పుడు మీరు శివలింగాన్ని చూడవచ్చు. పురాణాల ప్రకారం గంగ తన తాళాలలో ఎక్కినప్పుడు శివుడు కూర్చున్న ప్రదేశం ఇది. శివుడు గంగను 7 పాయలుగా విభజించి భూమిని రక్షించాడు. నేను మొదట ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయ చరిత్రను తెలుసుకుంటాను. ఆలయ చరిత్రను తెలుసుకున్న తర్వాత నేను గంగోత్రి ఆలయంలోకి వెళ్ళాను. ఇక్కడ ప్రతిదీ నేను చూశాను. ప్రతిదీ చూసి నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను. గంగా నదిలో మన చేయి అలా పెట్టి అమ్మవారికి నమస్కరించినప్పుడు ఆ చల్లటి నీళ్లు మన చేతికి తగలగానే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అసలు గంగ ఎంత పవిత్రం అనేది.
సో మీరు కూడా మర్చిపోకుండా మీ జీవితంలో ఒక్కసారైనా సరే గంగోత్రి వెళ్ళండి. ఖచ్చితంగా నదిలో స్నానం చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం గంగోత్రి ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఋషికేశ్, డెహ్రాడూన్ నుంచి ఉత్తరకాశీ గంగోత్రికి నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. మనం ఢిల్లీ నుంచి వెళ్తాం కాబట్టి ఢిల్లీ నుంచి రిషికేష్కి వచ్చి అక్కడ నుండి ఉత్తరకాశీకి రావచ్చు. ఉత్తరకాశీ నుండి గంగోత్రికి చాలా ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. నేనైతే గంగోత్రిలో గంగాదేవి ఆలయం చూశాను, అలాగే గంగాదేవి ప్రవాహాన్ని చూశాను. కానీ ఇంకా ఒకటైతే అలా ఉండిపోయింది. ఏంటి అంటే గంగాదేవి పుట్టిన ప్లేస్, ఆ ప్లేస్ని ఖచ్చితంగా చూడాలి. ఆలయం నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది అన్నారు. దానికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నార్మల్గా వెళ్ళడానికి లేదు. సో ఎవ్రీ ఇయర్ అలా వెళ్ళడానికి కూడా కొన్ని డేట్స్ అయితే ఉన్నాయి. ఆ డేట్స్లోనే మనం వెళ్ళగలం. ఆ ట్రెక్కింగ్ కూడా చాలా కష్టంగా ఉంది అంటున్నారు. బట్ నేనైతే ఈ ఇయర్ అంతా ఫిట్నెస్ మెయింటైన్ చేసి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆ ట్రెక్కింగ్కి వెళ్ళి గంగాదేవి పుట్టిన ప్లేస్ని అయితే ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.